యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువైన యేసయ్య ఇలా సెలవిచ్చారు: సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు అంటే పీస్ మేకర్స్. ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా, రెండు కుటుంబాల మధ్యనైనా, లేదా దేశాల మధ్యనైనా దూరం పెరిగినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు, అభిప్రాయ భేదాలు కలిగి వారి మధ్య మాట్లాడుకోలేనంత దూరం పెరిగినప్పుడు ఎవరైనా ఒకరు చొరవ తీసుకొని, ప్రేమతో బాధ్యత తీసుకొని దూరం పెరిగిన ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానకర్తలుగా, మధ్యవర్తులుగా ఉండి చెడిపోయిన ఆ సంబంధాన్ని మరలా పునరుద్ధరించగలిగితే, అంటే రిపేర్ చేసి విడిపోయిన వ్యక్తులను లేదా కుటుంబాలను, దేశాలను కలిపారనుకోండి, వాళ్ళను సమాధానపరచువారు అంటారు. మనుషుల మధ్య సమాధానాన్ని కలిగించే వారిని దేవుని కుమారులు అంటారని యేసయ్య అంటున్నారు. కానీ సమాధానపరిచే మనస్తత్వం చాలా కొద్ది మందికి ఉంటుందండి. అందుకే యేసయ్య అన్నారు, సమాధానపరచువారు ధన్యులు. చాలామంది మనుషుల మధ్య దూరాలు పెంచడంలో నిపుణులుగా ఉంటారు. అంటే ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టడంలో, ఇద్దరు వ్యక్తుల మధ్యన మంచి సంబంధాన్ని, మంచి ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని నాశనం చేయటంలో చాలామంది సిద్ధహస్తులు. దే ఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ బ్రేకింగ్ రిలేషన్షిప్స్. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి సమాజంలో. విడిపోయిన వారిని కలపటంలో ఆసక్తి చూపటం కంటే కూడా కలుసున్న వారిని విడగొట్టడంలో చాలామందికి ఆనందం ఉంటుంది, అందులోనే ఆసక్తి కలిగి ఉంటారు. సో ఈరోజు సమాజంలో అన్ని దశల్లోనూ, అంటే అన్ని లెవెల్స్లో, అంటే చిన్న పిల్లలు మొదలుకొని, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తున్న చిన్న బిడ్డలు మొదలుకొని, హై స్కూల్ పిల్లలు, కాలేజ్లో చదువుతున్న కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, పెళ్ళైన వాళ్ళు, మధ్య వయస్కులు, ముసలి వాళ్ళు, దేశ అధ్యక్షులు, దేశాధినేతల స్థాయిలో కూడా కొంతమంది పుల్లలు పెట్టేవారి కారణంగా, నిప్పంటించే వారి కారణంగా, మంచి బంధాలను చూసి ఓర్వలేని వ్యక్తుల కారణంగా, నోటి మాటల చేత, అబద్ధాల చేత, చాడీల చేత, అసూయ చేత మనుషుల మధ్య, కుటుంబాల మధ్య, దేశాల మధ్య చిచ్చు పెట్టి దూరాలు పెంచేవారు అనేక మంది ఉన్నారు. సో ఈ సమస్య ఏదో ఒక స్థాయికి చెందింది కాదు. చిన్నపిల్లలు కదండి, అందుకే కొట్టుకొని విడిపోయారేమో అనుకోవడానికి వీల్లేదు. పెద్దవారు, విద్యావంతులు, తలపండిన వృద్ధుల మధ్యలో కూడా అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వచ్చి తీరుతాయి, వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు న్యాచురల్గా వస్తాయి, కొన్నిసార్లు ఎవరో ఒకరు తెచ్చి పెడతారు. కావాలని ఉద్దేశపూర్వకంగా, ప్రీ ప్లాన్డ్గా మనుషుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్కా చెల్లెల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, చర్చెస్లో అయితే సంఘ కాపరికి, విశ్వాసుల మధ్యలో పుల్లలు పెట్టేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, అన్ని దశల్లో ఉంటారు, అన్ని లెవెల్స్లో మనకు కనిపిస్తారు. కాబట్టి సమాధానపరిచే వారి అవసరత ఈనాడు సమాజంలో చాలా అవసరం ఉందండి. యేసయ్య అన్న మాటలను జ్ఞాపకం చేసుకుందాం. సమాధానపరుచువారు ధన్యులు, వారు బ్లెస్డ్ పీపుల్ అంట. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, ఫర్ దే షల్ బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. చెడిపోయిన మంచి సంబంధాలను పునరుద్ధరించే వారందరూ దేవుని కుమారులు. కొందరుంటారు, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని వాళ్ళు పాడు చేయరు, అలాగే పాడైన సంబంధాలను వీళ్ళు కనీసం బాగు చేసే ప్రయత్నం కూడా చేయరు. వీళ్ళు న్యూట్రల్ పీపుల్. అంటే ఎవరి మధ్య ఉన్న రిలేషన్షిప్ నువ్వు చెడగొట్టరు, చెడిపోయిన దాన్ని బాగు చేయరు కూడా. వీళ్ళు దేవుని కుమారులు కాదు, వీళ్ళు కూడా దయ్యం పిల్లలే. సో దేవుని పిల్లలేమో కొద్దిమంది ఉన్నారు, అంటే సమాధానపరిచేవారు కొద్దిమందే ఉన్నారు. ఉన్న సమాధానాన్ని చెడగొట్టి నాశనం చేసి మనుషులను, కుటుంబాలను, సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేసి విడదీసే వాళ్ళేమో ఎక్కువ మంది ఉన్నారు. దేవుని పిల్లలైతే సమాజంలో ఉన్న అభిప్రాయ భేదాలను దూరపరిచి సమాజం అంతటిని ఒక తాటి మీద తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఏ కుటుంబంలో అయినా, ఒక పచ్చటి కుటుంబంలో ఏ కారణం చేతనో, కావలసుకోనో, అనుకోకుండానో, ఏమండి, సైతాను వలనో లేకపోతే మనుషుల వలనో ఇద్దరు అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, తల్లిదండ్రుల పిల్లలు విడిపోయారనుకోండి, ఇది మీ కంట్లో పడింది అనుకోండి,
మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారో దాన్ని బట్టి చెప్పచ్చు మీరు దేవుని బిడ్డలా లేకపోతే సైతానుకు చెందిన వాళ్ళ అని. విడిపోయిన ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ అన్నదమ్ములు అయినా, భార్యాభర్తలే అయినా, తల్లిదండ్రులు పిల్లలే అయినా, లేదా ఎవరైనా కావచ్చు, ఏ స్థాయిలో వారైనా కావచ్చు, అది మన నోటీస్కి వచ్చినప్పుడు మనం బాధపడాలి. దేవుని బిడ్డలమైతే మనం బాధపడాలి. అయ్యో, ఒక మంచి బంధం బ్రేక్ అయిపోయింది కదా, ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకొని తిట్టుకొని విడిపోతున్నారే, అన్నదమ్ములు విడిపోయారే అని బాధపడేవారు చాలా తక్కువ మంది మనకు అనిపిస్తున్నారు. ఎక్కువ మందికి దేవుని భయం లేదు. చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు. ఇద్దరు కొట్లాడుకుంటుంటే, రెండు కుటుంబాలు గొడవ పడుతుంటే, ఒకరినొకరు తిట్టిపోసుకుంటుంటే అవన్నీ వింటూ సినిమా చూసినట్టు, సీరియల్ చూసినట్టు ఎంటర్టైన్మెంట్ లాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎంత దుర్బుద్ధి కదండి ఇది. ఇది సైతాను మనస్సు. దేవుడు ఎన్నడూ కూడా, పరలోకమందున మన తండ్రి, మన దేవుడు ఎన్నడూ ఘర్షణను, విడిపోవడాన్ని ఆయన ఎన్నడూ ఆస్వాదించడు, ఎంజాయ్ చేయడు. మనం దేవుని బిడ్డలమైతే మన తండ్రిని పోలి మనం కూడా ఒక మంచి సంబంధం తెగిపోకుండా మన వైపు నుంచి మనం జాగ్రత్త పడాలి, ప్రయత్నం చేయాలి. ఎవరైనా విడిపోతున్నట్లు మనకు తెలిస్తే వారిని కలిపే ప్రయత్నం చేయాలి. అలా ఎంతోమంది భార్యాభర్తల మధ్య నా మాటల చేత, నా ఓర్పు చేత, నా ప్రేమ చేత నేను సమాధానాన్ని తెచ్చిపెట్టాను. విడిపోయిన భార్యాభర్తలను నేను కలిపానండి. ఎంతోమంది అన్నదమ్ములను నేను మధ్యవర్తిత్వం వహించి వారిద్దరిని సమాధానపరిచి ఇద్దరు అన్నదమ్ములను మళ్ళీ ఒక తాటి మీద తెచ్చా. ఎంతోమంది పిల్లలు వారి అమ్మానాన్నలను పట్టించుకోవటం మానేసి వారి స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతుంటే ఆ పిల్లలను గద్దించి, ప్రేమతో కొన్నిసార్లు గద్దించి, కొన్నిసార్లు మరలా వాళ్ళ తల్లిదండ్రుల వైపు వాళ్ళు నడిపించాను. ఇలా నా చేతనైనంత మటుకు దేవుని సేవలో భాగంగా ఎంతోమంది విడిపోయిన కుటుంబాలను, వ్యక్తులను నేను కలిపాను, కలుపుతూనే ఉన్నాను. కానీ విచిత్రం ఏంటంటే, ఇలా ఎవరైతే బాధ్యత తీసుకొని రెస్పాన్సిబుల్గా విడిపోయిన కుటుంబాలను, వ్యక్తులను కలుపుతారో జనరల్గా వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు. ఆఖరికి ఎక్కువ సార్లు వాళ్ళు వెర్రి వాళ్ళు అవుతారు, వాళ్ళు ఎగతాళికి గురవుతారు. విడిపోయిన వాళ్ళు మనం కలిపామనుకోండి, ఆ విడిపోయిన వాళ్ళు మన వాళ్ళని కలిసి ఇద్దరు ఒకటే మనల్ని ఎగతాళి చేస్తారు. ఇది సర్వసాధారణం, దీన్ని మనం ఆపలేము. ఇటువంటివి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, అసలు ఎందుకు కలిపామా వాళ్ళిద్దరిని? ఆ అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, లేదా విడిపోయిన ఇద్దరు స్నేహితులను కావచ్చు, అనవసరంగా కలిపినట్టున్నాం కదా. వాళ్ళిద్దరు విడిపోయినప్పుడే ఇంకా బాగుంది. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని దేవుని ప్రేమతో, దేవుని కుమారుని కనుక, దేవుని సంతానం కనుక వాళ్ళు గొడవపడి విడిపోతే నేను చూడలేక జాలితో, ప్రేమతో వాళ్ళని కలిపినందుకు వాళ్ళిద్దరూ కలిసి నా మీద సెటైర్లు వేస్తున్నారా, నన్ను ఎగతాళి చేస్తున్నారా, నన్ను పిచ్చోండి చేస్తున్నారా? చిచ్చి, ఇంకోసారి ఎవరు విడిపోయినా ఎవరిని నేను కలపకూడదు అనే మనసు కనిపిస్తుంది. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి దేవుని వాక్యమే మనకి శిరోధార్యం కదా. దేవుని వాక్యం అంటుంది, సమాధానపరుచువారు ధన్యులు, ధన్యులు, వాళ్ళే దీవించబడ్డ వాళ్ళు, వాళ్ళే దేవుని పిల్లలు. ఈ దేవుని వాక్యం, మనలోనున్న దేవుని ఆత్మ, మనల్ని నింపిన దేవుని ప్రేమ విడిపోయిన వాళ్ళని కలిపేలాగా మనల్ని బలవంత పెడుతుంది, తొందర పెడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలు గతంలో ఎన్ని చేదు అనుభవాలైనా, విడిపోయిన వాళ్ళని కలిపినప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు ఎగతాళి చేసినా, ఎవరో ఎగతాళి చేశారని లేదా పిచ్చోళ్ళు చేశారని ఇక మీదట మంచి పనులు చేయకుండా ఉండలేరు దేవుని పిల్లలు. ఎందుకంటే మనం మనుషుల కొరకు కాదు కదా ఏదైనా చేసేది. మనం నమ్మిన మన దైవం, మన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మనకు మాదిరి, ఆయన వాక్యమే మనకి శిరోధార్యం కదండి. దేవుని సంతోషపెట్టడమే మన ఉన్నతమైన లక్ష్యం. కాబట్టి మనుషుల కొరకు ఏదైనా చేసినప్పుడు ఏదో ఒకరోజు మనం నీరు గారిపోయి ఆగిపోతాం. కానీ దేవుని నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం మనం చేస్తున్నప్పుడు అలసట రాదు, చికాకు రాదు, విసుగు రాదు. ఒకవేళ ఎప్పుడైనా విసుగు, చికాకు వచ్చినా అది నిమిషం మాత్రమే.
నిమిషం మాత్రమే. మళ్ళీ దేవుని జ్ఞాపకం చేసుకోగానే, దేవుని వాక్యం ధ్యానించగానే మళ్ళీ దైవ లక్షణాలు, మళ్ళీ దేవుని ప్రేమ మనల్ని వశపరుచుకుంటుంది, మనల్ని బలవంత పెడుతుంది. సరే, సమాజంలో ఎక్కువ మంది సమాధానపరిచేవారు లేరండి. సమాధానపరిచేవారు లేరు. అందుకే ఈరోజు సొసైటీ నిండా అల్లర్లు, గొడవలు, కొట్లాటలు చూసారా? అది కుటుంబ స్థాయిలో కానీ, సొసైటీలో రకరకాల స్థాయిల్లో, దేశ అధినేతల మధ్యలో కూడా గొడవలు ఉంటున్నాయి, మనస్పర్ధలు ఉంటున్నాయి, అభిప్రాయ భేదాలు, చీలికలు, విడిపోవటాలు ఉంటున్నాయి. ఇవి ఎక్కువైపోతున్నాయి. కోర్టుల్లో కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కొన్ని వందల వేల కేసులు, లక్షల్లో కేసులు మూలుగుతున్నాయి. ఇప్పుడట మన భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టులో పెండింగ్ ఉన్న అన్ని కేసులు పరిష్కరించాలంటే 500 సంవత్సరాలు పడుతుందంటండి. కారణం ఏంటంటే తగినంత మంది జడ్జిలు లేరు, కోర్టులు లేవు, సిబ్బంది లేరు, న్యాయ వ్యవస్థలు. అసలు ఎందుకు ఇన్ని కోర్టులు, ఎందుకు ఇంతమంది జడ్జిలు ఎందుకు అంటే ఆ స్థాయిలో గొడవలు ఉన్నాయి. ఆ స్థాయిలో గొడవలు, ఘర్షణలు, అభిప్రాయ భేదాలు కుటుంబాలలో, సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఎందుకని? కారణం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో చెప్తాను. ఇద్దరు అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదమే వచ్చింది అనుకోండి. ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు, ముఖాలు చూసుకోవడం మానేశారు. మరి ఇద్దరి మధ్యలో మధ్యవర్తిత్వం వహించి ఒక పెద్ద మనిషిలాగా పెద్దరికంతో అసలు ఏం జరిగింది రండి, నేను మీ మధ్యవర్తిగా ఉంటాను అని పిలిచి మాట్లాడి ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న మనస్పర్ధలను దూరపరిచి ఇద్దరిని సమాధానపరిచే పెద్ద మనుషుల సంఖ్య సమాజంలో బహు తక్కువగా ఉంది. కొన్నిసార్లు అయితే అసలు మనకు కనిపించదు. ఎక్కువ మంది విడిపోతున్న అన్నదమ్ములను, భార్యాభర్తలను చూసి మురిసిపోయే వాళ్ళే. వాళ్ళ దాకా వస్తేనే అది బాధ, వాళ్ళ దాకా వస్తేనే అది సమస్య, వాళ్ళకి జరిగితేనే అది అన్యాయం, వాళ్ళ ఇంట్లో మళ్ళీ మంట రగులుకుంటేనే వాళ్ళకు నొప్పి. వేరే వారి జీవితాలలో, వేరే వారి కుటుంబంలో గొడవలు జరిగినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇది వీరికి వినోదం. చక్కగా ఒక కామెడీ సీరియల్ చూస్తున్నట్లుగా, కామెడీ ప్రోగ్రాం చూస్తున్నట్లుగా చర్చించుకుంటారు తప్ప చొరవ తీసుకొని ఆ విడిపోతున్న ఆ వ్యక్తుల మధ్యకి వెళ్ళి పెద్ద మనస్సుతో, బాధ్యతతో వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి సమస్యను పరిష్కరించి, సమస్య మూలాలేంటో ఆరా తీసి, తప్పెవరిదో చెప్పి, లేదా తప్పెవరిదైనా కావచ్చు, మీరు విడిపోవడానికి వీల్లేదని ప్రేమగా బ్రతిమిలాడో లేదా గద్దించో భార్యాభర్తలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను, పిల్లలను, అది ఏ బంధమైనా కావచ్చండి, న్యాయమైన ప్రతి బంధాన్ని కలిపే ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది కదా. అందుకే అన్నాడు యేసయ్య, ఎక్కువ మంది లేరు. అసలు కనిపించరు, మనకి వెతికితే కనిపించరు కూడా. ఒకవేళ ఎవరైనా అటువంటి వాళ్ళు కనబడితే మాత్రం వాళ్ళు ధన్యులు. వాళ్ళు ధన్యులు అంటే దీవించబడ్డ వాళ్ళు. దేవుని దయ వాళ్ళ మీద ఉంది, దేవుని కనుదృష్టి, దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు, వాళ్ళే దేవుని చేరుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడైనా వ్యక్తుల మధ్యలో కానీ, కుటుంబాల మధ్యలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ ఒక పచ్చటి రిలేషన్షిప్ పాడై వారి మధ్య అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వచ్చి మాట్లాడుకోవటం మానేశారు, ముఖాలు చూసుకోవటం మానేశారని మీకు తెలిస్తే గనక మీరు దేవుని బిడ్డలైతే మీరు వెంటనే స్పందిస్తారు వారిని కలపడానికి. దయ్యం పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఆల్రెడీ పెరిగిన దూరాన్ని మరింత దూరం చేయడానికి, ఆ గ్యాప్ని ఇంకాస్త గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని చాడీలు, కొన్ని అబద్ధాలు, కొన్ని నిందలు, కొన్ని గాయపరిచే మాటలు. ఇంకా ఏం చెబితే విడిపోయిన వాళ్ళు ఇంకెప్పటికీ కలవరో, ఏం చెబితే చెడిపోయిన ఆ బంధం ఇంకా చెడిపోతుందో, అటువంటి మాటలు మాట్లాడి ఆ దూరాన్ని ఇంకా పెంచి, ఆ మంటని ఇంకా ఊది, ఇంకా కొన్ని పుల్లలు వేసి, ఆ కాలుతున్న మంటలో, ఇద్దరు విడిపోయినప్పుడు రగులుతున్న మంటలో చలి కాసుకొని మురిసిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళంతా దేవుని పిల్లలు కాదు, సైతాను పిల్లలండి. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇటువంటి వారిని మనం దూరం పెడితే మన లైఫ్లో వచ్చే అనేక సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది. చూడండి, బైబిల్ ఏమంటుందో చూద్దాం ఒకసారి. పొయ్యిలో మంట ఆరిపోవాలంటే కట్టెలన్నీ తీసి దూరం పెట్టాలి కదా. సరిగ్గా అలాగే కలహప్రియులైన వారిని, అభిప్రాయ భేదాలు కలిగించే వారిని
తీసేసి మన లైఫ్లో నుంచి దూరం పెట్టాలి. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనంలో ఇలా రాయబడి ఉంది, కట్టెలు లేని యొడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని యొడల జగడము చల్లారును. చూసారండి, కట్టెలు లేకపోతే ఎలాగైతే మంట ఆరిపోతుందో, కొండెగాడు అంటే చాడీలు చెప్పేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పి మనస్సు విరగ్గొట్టేవాడు, మనుషుల మీద ఉన్న ప్రేమను చల్లార్చేవాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు కొండెగాళ్ళు. మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా కొంతమంది కొండెగాళ్ళు ఉండి ఉంటారు. మీ చర్చిలో కూడా కొంతమంది కొండెగాళ్ళు ఉండే ఉంటారు. ఎన్నో చర్చెస్ చిన్న భిన్నం అవ్వడానికి, విచ్ఛిన్నం అవ్వడానికి, ఆ సంఘాలలో విశ్వాసుల మధ్యలోనూ సంఘ కాపురికి విశ్వాసుల మధ్యలో ఉన్న మంచి ప్రేమ అనురాగాలు, చక్కటి బంధము, అమూల్యమైన రిలేషన్షిప్ని కొంతమంది సైతాను పిల్లలు వాళ్ళ అబద్ధాల చేత, వాళ్ళ చాడీల చేత, లేదా రకరకాల మాటల చేత మంచి మంచి బంధాలను నాశనం చేస్తుంటారు. ఎన్నో చర్చెస్లో పాస్టర్ గారికి విశ్వాసులకి పడకపోవడానికి ఇటువంటి కొండెగాలే కారణం. వాళ్ళను దూరం పెట్టేస్తే మరలా ఆ సంఘం పచ్చగా ఉంటుంది. విడిపోయిన కుటుంబీకులు కలుస్తారు, చెడిపోయిన బంధాలు మరలా రిపేర్ అయిపోతాయి. సామెతల గ్రంథము 16:28 చదువుతున్నాను చూడండి. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. చక్కగా ఎంతో అన్యోన్యంగా కలుస్తున్న ఇద్దరు వ్యక్తులు సడన్గా విడిపోవడానికి అనేక సార్లు కారణం ఏంటంటే, ఆలోచించాలి. విడిపోయిన వ్యక్తులు కూడా స్నేహితులైనా, సగకాపరి విశ్వాసులైనా, అన్నదమ్ములైనా, తల్లిదండ్రుల పిల్లలైనా మొన్నటిదాకా చాలా ప్రేమగా కలుస్తున్నాం కదా, ఒకరింటికి ఒకరు వెళ్తే చక్కగా ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకున్నాం, ఒకరికొకరు భోజనాలు వండి పెట్టుకున్నాం. అటువంటిది ఏమైంది సడన్గా? ఈ అసంతృప్తి ఏంటి, నిరసన ఏంటి, కోపం ఏంటి, మనల్ని చూడగానే రొసలు చిట్లిస్తున్నారు అంటే అక్కడ కొండగాడు ఎవడో ప్రవేశించాడు. ఎలాగైతే సమాధాన పరుచువారు వచ్చినప్పుడు విడిపోయిన వ్యక్తుల మధ్య దూరం తగ్గి వాళ్ళు కలుస్తారో, కొండగాడు ఎంటర్ అయినప్పుడు సమాధానకరంగా ఉన్న పరిస్థితులన్నీ వినాశనకరంగా మారిపోతాయి. కలిసిన వాళ్ళు విడిపోతారు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. సామెతలు 22:10. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన యొడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిరస్కార బుద్ధి గలవానిని తోలివేసిన యొడల, తిరస్కార బుద్ధి అంటే ఇంగ్లీష్లో స్కార్నర్ అని రాసి ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో మీరు గూగుల్లో చూసుకోండి, లేదా డిక్షనరీలో వెతకండి. ప్రస్తుతానికి నేను చెప్తున్నాను. తిరస్కార బుద్ధి కలిగిన వాడు అని అంటే ప్రతిదాన్ని తప్పుపడుతూ, ఇప్పుడు తప్పు చేస్తే తప్పు అంటే ఓకే, కానీ ఏం చేసినా తప్పు అంటే ఎలా కదా, మంచి చేసినా తప్పు అంటే ఎలా? గ్లాసు నీళ్ళు ఇచ్చామనుకోండి, అవి చప్పగా ఉన్నాయంటారు, లేదా తీపిగా ఉన్నాయంటారు, దానికి కూడా వంక పెడతారు. టీ పెట్టించింది అనుకోండి, మీ మదరో లేదా మీ మిస్సెస్ ఎవరైనా, ఆ టీ బాగోలేదు అంటారు, ఇంకెక్కడో ఇంకా మంచి టీ తాగాని అంటారు తప్ప ఆ టీ ఇచ్చిన వ్యక్తులు లేదా భోజనం వడ్డించిన వారిని అభినందించే ప్రయత్నం చేయరు. తిరస్కార బుద్ధి, అన్నిటినీ తిరస్కరిస్తుంటారు. మీరు వాళ్ళని ప్రేమించండి, ఆ ప్రేమను తిరస్కరిస్తారు. మీరు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వండి, దాన్ని చులకనగా మాట్లాడతారు, ఎగతాళి చేస్తారు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పుపడతారు. మీరు ఏ పని చేసినా తప్పు అంటారు, ఎగతాళి చేస్తారు, చులకన చేస్తారు, తప్పు పట్టడం, ఎగతాళి చేయటం, అపహాస్యం చేయటం. ఇవన్నీ ఎవరి లక్షణాలు అంటే తిరస్కార బుద్ధి కలిగిన వాడి లక్షణం అట. వీడిని తోలివేస్తే బైబిల్ అంటుంది చూడండి, తిరస్కార బుద్ధి గల వారిని తోలివేసిన యెడల కలహములు మానును, గొడవలు చల్లారిపోతాయి. ఈ తిరస్కార బుద్ధి కలిగిన వాడు ఒక్కడుంటే చాలు ఒక ఇంట్లో, ఇక ఆ ఇంట్లో బోళ్ళని మనస్పర్ధలు, అపార్థాలు, గొడవలు. వీధిలో అలాంటి వాడు ఒకడు ఉంటే చాలండి, ఆ వీధిలో కుటుంబాల మధ్య సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ప్రేమ ఆప్యాయతలు ఉండవు. ఎందుకంటే వీడు ఉన్నాడుగా, వీడు బయలుదేరతాడు, వీడికి పని పాట ఉండదు. ఎప్పుడు బిజీగా ఉండేవాడు వాడి పని ఏదో వాడు చూసుకుంటూ, వాడి పని ఇల్లు అలా బిజీగా ఉంటాడు. కానీ ఈ స్కార్నర్ ఉన్నాడు చూసారా, తిరస్కార బుద్ధి కలిగిన వాడు, వీడు అందరి విషయాలు వేలు పెట్టి కెలకటం, అందరి ఇళ్ళకి వెళ్ళటం, చుచ్చు పెట్టడం, తగలేయటం, నిప్పు పెట్టడం, మనుషుల్ని కుటుంబాలను విడదీయటం, వ్యక్తి నుంచి మరో వ్యక్తిని, కుటుంబం నుంచి మరో కుటుంబాన్ని, ఇదే వాడి పని. ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర కామన్గా కనిపించే ఒక లక్షణం ఏంటంటే
వీళ్ళ కాళ్ళు వీళ్ళ ఇంట్లో నిలబడదు. అందరిలోకి పరిగెట్టి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు పిలవకపోయినా వెళ్తుంటారు. వెళ్ళొద్దు అంటే వాళ్ళ కోపం వస్తుంది. చర్చెస్లో కూడా మనం చూస్తుంటాం, కొంతమంది పాస్టర్ గారి కంటే వారికే ఎక్కువ బాధ్యత ఉన్నట్టుగా, వారికే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టుగా మిగతా సంఘస్థుల మీద తెగబెళ్ళపిస్తుంటారు. తిరస్కార బుద్ధి కలిగిన వాడు ప్రతి దానితో విభేదిస్తాడు. అక్కడేదో పోని విభేదించేంత మ్యాటర్ ఉండబట్టి కాదు, వీడి బుద్ధి బాగోక. విభేదించడం తప్పు కాదండి, అభిప్రాయ భేదాలు ఉండడం తప్పు కాదు. పుర్రిక బుద్ధి జిహ్వాకు రుచి అంటారు కదా. అందరూ అన్నిటితో ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏదైనా ఎందుకు ఏకీభవించట్లేదో, ఎందుకు వ్యతిరేకిస్తున్నామో సరైన న్యాయమైన లాజికల్ థింకింగ్తో ఒక రీజన్ ఉంటే అప్పుడు కూడా మర్యాదగా మనం మన అభిప్రాయ భేదాన్ని వివరించవచ్చు, తప్పు లేదు. కానీ తిరస్కార బుద్ధి కలిగిన వాడికి లాజిక్ ఉండదు, రీజన్ ఉండదు, బుర్ర ఉండదు, న్యాయం ఉండదు, తర్కం ఉండదు. అక్కడ తప్పు కాబట్టి వ్యతిరేకిస్తున్నాను అంటాం కాదు. మీరు ఏ చెప్తే దానికి రివర్స్లో మాట్లాడటం వాళ్ళకి ఆనవాయితీ, వాళ్ళకి అలవాటు. వీళ్ళ రివర్స్ గేర్ పీపుల్ అంటారు, నెగిటివ్ పీపుల్ అంటారు. మీరు కష్టపడి టేస్టీ ఫుడ్ వండి పెట్టండి, బాగోలేదు అంటారు. అది బాగోలేనందుకు బాగోలేదు అంటాం కాదు, అది ఎలాగున్నా బాగోలేదు అనాలని వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు కాబట్టి బాగోలేదని అంటారు. వండినోడికి ఇంకోసారి పెట్టబుద్ధి కాదు, 4 తన్నాలనిపిస్తుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. దేవుని సేవకుడిని కనుక జనరల్గా మరి మినిస్ట్రీలో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం వాళ్ళ సుఖదుఖాలు నాతో పంచుకుంటుంటారు. సరే, దుఃఖం సంగతి పక్కకు పెడితే సంతోషంలో ఉన్నప్పుడు బర్త్డేనో, మ్యారేజ్ డేనో, లేదా ఏదో ఒక ఒకేషన్, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అనో, నన్ను నా కుటుంబాన్ని పిలిచి చాలాసార్లు సంఘంలో అందరినీ పిలిచి వంటలు చేసి వడ్డించినప్పుడు జనరల్గా అడుగుతారు కదా, ఎలా ఉంది బ్రదర్, భోజనాలు బాగా కుదిరాయా అంటారు కదా. ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే జవాబు ఏంటంటే ఒకే రిప్లై ఇస్తా, చాలా బాగుందండి అంట. కొన్నిసార్లు నిజంగానే ఆ వంటలు బాగోకపోవచ్చు, సరిగా కుదరకపోవచ్చు. కొన్నిసార్లు కారం తక్కువ అవుతుంది, ఒక్కోసారి ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు వండిన వంటలు సరైన రుచిపాచి ఉండకపోవచ్చు. కానీ మనం వెళ్ళింది అక్కడ తినడానికి కాదు, వాళ్ళు ప్రేమతో పిలిచారు, వాళ్ళ మీద అభిమానంతో మనం వెళ్ళాం. మన మీద ప్రేమతో వాళ్ళు కష్టపడి వండి పెట్టారు, ఆ కష్టానికి విలువ ఇవ్వాలి, వాళ్ళ ప్రేమకు విలువ ఇవ్వాలి. నిన్నటిదాకా తిన్నాం, మళ్ళీ రేపు తింటానే ఉంటాం రుచిగల పదార్థాలు ఎక్కడో చోట. ఆ ఒక్క పూట కష్టపడి చేసిన వ్యక్తిని తగ్గించి మాట్లాడి ఏమండి వాళ్ళ కష్టాన్ని తీసి పారేస్తే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు చెప్పండి. కావాలని ఎవరైనా వంటలు పాడు చేస్తారా? మీరైతే అలా చేస్తారా? కావాలని చెడగొట్టుకుంటారా? కావాలని ఎవడైనా ఉప్పు ఎక్కువ వేస్తాడా? ఉప్పు తగ్గించేస్తారా? కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఒక్కోసారి ఉప్పు తగ్గుద్ది, ఒక్కోసారి ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి రుచిగా అలా కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. చెమటలు కక్కుతూ కష్టపడి వంటలు చేసిన వాళ్ళని ఒక్కసారి కూడా నేను హర్ట్ చేయను. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది బ్రదర్, చాలా బాగా చేశారని చెప్పి, ఒకవేళ నిజంగా టేస్టీ ఉంటే కాస్త ఎక్కువ తింటాను, నాకు ఒకవేళ రుచిగా అనిపించలేదు అనుకోండి, తిని లెగిసిపోతా. వాళ్ళని హర్ట్ చేయను. నోటితో చాలా బాగుంది అనుకుంటూ నొసలు చిట్లించి అందరినీ చూసుకుంటూ వాళ్ళ ముందే ఇలాంటి పిచ్చి వేషాలు ఎన్నడూ నేను చేయను. కారణం ఏంటంటే నేను దేవుని బిడ్డని, నాకు మర్యాదలు, సంస్కారం, ఒక పద్ధతి, ఒక క్రమము దేవుని వాక్యం నాకు నేర్పింది. పరలోకమందున నా తండ్రిలాగా నేను కూడా సాటి మనుషుల పట్ల చాలా రెస్పెక్ట్తో నడుచుకుంటాను, చాలా గౌరవం ఇస్తాను, అందరికీ గౌరవ మర్యాదలు ఇస్తాను. నాకు భోజనం ముఖ్యం కాదు, ఆ భోజనం ఏర్పాటు చేసిన మనుషుల ప్రేమ, అనురాగం, ఆప్యాయత ముఖ్యం. ఒక్కోసారి నాతో వచ్చిన కొంతమంది వ్యక్తులు అడిగితే నేనైతే వీళ్ళు ముందు జవాబిస్తుంటారు. ఎలా ఉంది పాస్టర్ గారు అని నన్ను అడిగితే నేను కదా జవాబు ఇవ్వాల్సింది. పక్క నుంచి నేను పట్టుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తుంటాను, బాధలో ఉన్నారనో ఏదో ఒక కారణం చేత కొన్నిసార్లు పట్టుకెళ్లాల్సి వస్తుంది వెంట. అలాంటప్పుడు కొంతమందిని నేను చూసా, తర్వాత దారి పొడుగున క్లాస్ పీకాను అనుకోండి, ఊరుకోను కదా. నన్ను అడిగితే వంట ఎలా ఉందని వీళ్ళకి నోటి దూల ఆగక, కాస్త ఉప్పు ఎక్కువైందండి, కాస్త ఉప్పు తగ్గిందండి, తినలేకపోతున్నామండి, అది అలా చేస్తే ఇంకా బాగుండేది, ఇంకా బాగా తినేవాళ్ళం. వెంటనే ఆపుతా, ఒరే మోటు మహారాజా ఆపరా, ముందు మర్యాదలు నేర్చుకోరా, ముందు మర్యాదలు నేర్చుకో అని ఎంతోమందిని నేను తిట్టి, ఇంకొక్కసారి కూడా నోరు జారద్దు. వాళ్ళు అంటారు, కాదన్న బాగోలేనప్పుడు బాగోలేదని చెప్పాలి కదా, నిజం చెప్పాలి కదా.
నువ్వు చెప్పే నిజంతో అక్కడ దేవునికి మహిమ కలగట్లేదు, ఎవరికి నష్టం కూడా కలగట్లేదు, దానివల్ల దేశానికి నష్టం కలగట్లేదు. నిజం పేరుతో చాలామంది మనుషులను గాయపరిచి కృంగదీసి ఆ పండగ ఎన్విరాన్మెంట్ ఉంటుంది చూసారా, ఆ ఫీస్టింగ్ వాతావరణం, సంతోషంగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో అలిసిపోయి సంతోషపడటానికి కదండి గ్యాదర్ అయ్యేది, వాళ్ళందరినీ పిలిచేది. మనం వెళ్ళి వాళ్ళని హర్ట్ చేయాలని కాదు కదా. కొన్నిసార్లు కొంతమంది అడిగారు, అన్న మిమ్మల్ని 20 ఏళ్ళుగా చూస్తున్నాను, ఎవ్వరు భోజనానికి పిలిచినా మీరు ఎలా ఉంది అన్నప్పుడు బాగుందనే జవాబు చెప్పారు, ఒక్కసారి కూడా బాగోలేదనే మాట మీ నోట్లో రాలేదు, కారణం ఏంటి? ఒక్కసారి చూస్తుంటే అర్థమైపోతుంది అక్కడ వంట సరిగ్గా లేదని. ఎందుకు అలా అనలేదంటే ఆ భోజనం బాగోలేదన్న నిజం చెప్పి వాళ్ళ ప్రేమను, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ అమాయకత్వాన్ని, అక్కడున్న పండగ వాతావరణాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. అలాగని నేనేం అబద్ధం చెప్పట్లా, దీన్ని సంస్కారం అంటారు, మర్యాద అంటారు. ఈ తేడా కూడా తెలియనివాడికి ఇంకేం చెప్తాం కదా. నిజం అంటే ఏంటి, అబద్ధం అంటే ఏంటి, మోసం అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్స్ అండి. ఇవి అర్థం కావాలంటే ముందు కామన్ సెన్స్ ఉండాలి, ఇంగిత జ్ఞానం ఉండాలి. అది లేనోడికి ఏది నిజమో ఏది అబద్ధమో నీవు చెప్పిన అర్థం కావు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, తిరస్కార బుద్ధి కలిగిన వాణిని తోలివేసిన ఎడలా, వంట బాగోపోతేనే బాగోలేదని చెప్పకూడదు అంటున్నాను నేను. అది సంస్కారం కాదు, మర్యాద కాదు. ప్రేమగా పిలిచిన వాళ్ళని అవమానించకూడదు, హర్ట్ చేయకూడదు. అటువంటిది చాలా రుచిగా ఉన్న భోజన పదార్థాలకు కూడా వంకబెట్టే వాళ్ళు ఉంటారు. వంటలకు మాత్రమే కాదు, మనుషుల ప్రేమకు వంక పెడతారు, ప్రతిదానికి వంక పెడతారు, ప్రతిదాన్ని తప్పుపడతారు, ఎగతాళి చేస్తారు, తీసి పడేస్తారు, చులకం చేస్తారు. మీరు ఎవరు ప్రస్తావనైనా తీసుకురండి, ఈ తిరస్కార బుద్ధి కలిగిన వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసా? ఓహో వాళ్ళ సంగతి మాకు తెలుసులే, వీళ్ళేదో పెద్ద ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, వీళ్ళు మహానుభావులు అయినట్టు. దేశంలో ఉన్న దరిద్రపు బుద్ధులు, లక్షణాలు మొత్తం ఈ ఇంట్లోనే ఉంటాయి, ఈ మనుషుల దగ్గర ఉంటాయి. వీళ్ళు మాత్రం ఇతరుల గురించి, పోనీ చెడ్డవారు గురించి చెడ్డగా మాట్లాడినా ఓకే అనుకోవచ్చు. వీళ్ళు వాళ్ళని కాదు, మీరు ఎవరి ప్రస్తావనైనా తీసుకురండి, తీసి పారేసి మాట్లాడతారు, చులకనగా మాట్లాడతారు. అందరినీ తగ్గించటం, అందరినీ చులకన చేయటం, అందరినీ ఎగతాళి చేయటం వీరికి వాడుక, అలవాటైపోతుంది. ఇటువంటి వారిని గనక మనం దూరం పెట్టకపోతే గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఎవరినో తగ్గించి ఎవరినో చులకన చేసి మాట్లాడుతున్న వీళ్ళే ఇతరుల దగ్గర రేపు మిమ్మల్ని కూడా తగ్గించి మాట్లాడతారు, మిమ్మల్ని కూడా తీసిపడేసి మాట్లాడతారు. మీ విలువ మీకు ఇవ్వరు, మీ ముందు మాత్రం విలువిస్తున్నట్టు నటిస్తారు, మీ వెనక వీళ్ళు మిమ్మల్ని చులకన చేసినంతగా, ఎగతాళి చేసినంతగా, వీళ్ళు మిమ్మల్ని తీసి పారేసినట్టుగా ఇంక ఎవరు మిమ్మల్ని తీసి పారేయరు. సో ఇటువంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇఫ్ యు రియలీ వాంట్ ఏ పీస్ఫుల్ లైఫ్, కీప్ అవే దిస్ కార్నర్. ఇది బైబిల్ చెబుతున్న వాస్తవం. తిరస్కార బుద్ధి కలిగిన వారిని, అన్నిటికీ తప్పుపడుతూ అన్నిటిని ఎగతాళి చేసేవాడిని దూరం పెడితే పోరు తీరిపోవును, అవమానము మానిపోనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరొక మాట అండి, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పుకున్నాం. తిరస్కార బుద్ధి కలిగిన వాళ్ళు కలహ ప్రియులు ఉంటారు, వాళ్ళకి మూర్ఖత్వం ఉంటుంది, వాళ్ళు కొండెగాడు అనే బిరుదు కూడా కలిగి ఉంటారు. అబద్ధాలు, పిత్రీలు అంటారు చూడండి, చాడీలు అంటారు చూడండి, ఎప్పుడు ఎవరో ఒకరి గురించి చాడీలు చెబుతూ ఉండేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని కొండెగాళ్ళు అంటారు. ఇలాంటి వాళ్ళందరినీ దూరం పెట్టేయాలి. వీళ్ళు సమాధాన పరుచు వారికి ఆపోజిట్ వర్షన్ అన్నమాట. అంటే వీళ్ళు ఉన్న సమాధానాన్ని, ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టడంలో నిపుణులైన వ్యక్తులు. వాళ్ళను దూరం పెట్టేయాలి. దూరం పెట్టకపోతే ఏమవుతుందంటే వాళ్ళ మాటల చేత, నోటి మాటల చేత తగలేస్తారు. మంచి మంచి బంధాలను కాల్చి బూడిద చేస్తారు. వాళ్ళకి అగ్గిపెట్టి అక్కర్లేదు, వాళ్ళకి గొడ్డలు అవసరం లేదు నరకడానికి, తగలేయడానికి అగ్గిపెట్టి అక్కర్లేదు, కిరోసిన్ పెట్రోల్ అక్కర్లేదు. వాళ్ళు నోరు తెరిచి మాట్లాడితే వారి నాలుకే పెద్ద ఆయుధం. అగ్గిపెట్టి కంటే కిరోసిన్, పెట్రోల్, గొడ్డలి వీటన్నిటికంటే డెడ్లీ వెపన్ కొండగాడి నోట్లో ఉంటుంది, తిరస్కార బుద్ధి కలిగిన వాడి నోట్లో ఉంటుంది, కలహపురిని నోట్లో ఉంటుంది. తగలేసే మాటలు, తగలేసే నోరు
ఎంతసేపు నెగిటివిటీ కలిగి ఉంటాడు, నెగిటివ్గానే మాట్లాడతాడు. అన్నీ బాగున్నాయి, ఇంకేదో బాగోలేదు. ఎలా జరిగిందండి ఫంక్షన్ అంటే, అంతా బాగా జరిగిందని అంటుంటే అక్కడున్న ఆ తిరస్కార బుద్ధి కలిగిన ఒక వ్యక్తి మాత్రం ఇంకా బాగా జరిగి ఉండేదేమో, ఇలా కాకుండా అలా చేస్తుంటే ఇంకేదో నేర్పే ప్రయత్నం, ఇంకేదో తప్పు పెట్టే ప్రయత్నం. చాలా బాగుంది, మంచిగా జరిగింది, ఇంకా అక్కడ ఇంప్రూవ్ చేయడానికి ఏమీ లేదు, పోనీ ఇలా పాజిటివ్గా మాట్లాడడం మాత్రం వాళ్ళకి రాదు. సరే, ఎవరు నిజం చెప్పట్లేదండి, అందరూ భజన పరులండి, నేను పైనుంచి ఊడిపడ్డానండి, నేను మాత్రం నిజం చెప్తా అంటే పోనీ చెప్పండి. నిజం చెప్పాలన్నప్పుడు అక్కడ ముందు జరిగిన మంచి గురించి చెప్పి ఆఖరిన నెగటివ్ థింగ్స్ చెప్తే పర్వాలేదు. అసలు మంచి ఏమో కనపడదా, మంచి ఏమో మీకు వినపడదా, మంచి ఏమో మీకు అర్థం కాదా, బుర్రకెక్కదా? కళ్ళు తెరిచి చూస్తే ఎంతసేపు నెగిటివ్ థింగ్సే కనబడుతున్నాయా, నెగిటివ్ మాత్రమే మీకు అర్థమవుతుందా, అది మాత్రమే వినబడుతుందంటే వాడు తిరస్కార బుద్ధి కలిగిన వాడు, వాడు పనికి మాలిన వాడు, పనికి మాలినది ఆ స్త్రీ అయినా పురుషుడైనా. అటువంటి పనికి మాలిన వ్యక్తులను మన లైఫ్ నుంచి మనం దూరం పెట్టేయాలి. పదే పదే కీడు తవ్వుతుంటారు చూడండి. కొన్నిసార్లు కొంతమంది పనికి మాలిన వ్యక్తులు అసలు అక్కడ ఏమీ లేకపోయినా వాళ్ళే ఏదో ఉన్నట్టు క్రియేట్ చేస్తుంటారు. అసలు గతంలో ఏ కీడు లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన వాక్యం కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కొందరు మీ దగ్గరకు వచ్చి స్టీవెన్ బ్రదర్ వాక్యం చాలా బాగుందని మీ దగ్గర అనొచ్చు. కొంతమంది వచ్చి అసలు ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు అని కూడా మీతో అనవచ్చు. ఎందుకంటే అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు కదా, అందరూ నన్ను ప్రేమించాల్సిన, నన్ను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక సహోదరి, ఒక చెల్లె ప్రతిసారి పని కట్టుకొని వచ్చి లేదా ఫోన్ చేసి చెప్తూ వచ్చేది ఏమనంటే, అన్నయ్య రాము అనే ఒక పాస్టర్ గారు నా ఇంటికి వచ్చి మిమ్మల్ని అబ్బో అమనాభూతులు తిట్టాడన్నయ్య, అరగంట తిట్టాడన్నయ్య. మరి నువ్వేం చేసావమ్మా అంటే, ఆయన మిమ్మల్ని తిడుతున్నంతసేపు నేను వింటూనే ఉన్నాను అన్నయ్య. ఆయన ఏమేమి తిట్టాడంటే అని చెప్పి అరగంట గంట సేపు రాము అనే పాస్టర్ ఒక ఆయన నన్ను తిట్టాడని చెప్పి ఏమో నాకు చెప్పేది వచ్చి, ఏమన్నా నువ్వు ఆపే ప్రయత్నం చేయలేదా అంటే, లేదన్నయ్య. ఒకవేళ నా ప్లేస్లో ఆ రాము అనే పాస్టర్ గారు మీ అమ్మను తిడితే నువ్వు అలాగే వింటావా లేదా ఆపుతావా అంటే, అమ్మని తిడితే ఎందుకు ఆపనన్నయ్య, వెంటనే ఆపుతా, నాలుగు చీరేస్తా అంటది. నీ భర్తను తిడితే ఊరుకుంటావంటే భర్తను తిట్టినా ఊరుకోను, నీ కన్నబిడ్డలను తిడితే ఊరుకుంటావంటే ఊరుకోను. వెంటనే నాకు అర్థమైపోయేది, అక్కడ ఎవరు నన్ను తిట్టలేదు, ఎవరు నన్ను ఏమీ అనలేదు. ఆ రాము అనే పాస్టర్ గారి పేరుతో ఈమె నన్ను తిట్టాలనుకున్నవన్నీ పరాయి వ్యక్తి పేరు పెట్టి అనేస్తుంది. అంటే అక్కడ ఏ కీడు లేదు, అసలు ఎవరు నన్ను తిట్టలేదు, నన్ను తక్కువ చేసి మాట్లాడలేదు. ఒకసారి రాము అనే వ్యక్తి మిమ్మల్ని తిట్టాడని ఆ రాము గారి పేరు మాట్లాడి ఏం అనాలనుకని నా దగ్గర అనేస్తుంది. ఇంకోసారి వచ్చి అంటది, జాన్ మోహన్ రావు అనే అంకుల్ గారు మీ గురించి ఇలా అన్నారన్నయ్య. అసలు స్టీవెన్ బ్రదర్కి అసలు వాక్యం చెప్పడమే రాదు, నోట్లో కొరుక్కున్నట్టు ఉంటుంది, ఏమీ అర్థం కాదు. నువ్వైతే సూపర్ చెప్తావు అమ్మా, నువ్వు మహా తెలివైన దానివమ్మా, పాస్టర్ గారికి అయితే అసలు తెలివే లేదమ్మా అని ఆ జాన్ మోహన్ రావు గారు పేరు పెట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పేరు పెట్టి ప్రతిసారి ఇక నన్ను తిడుతూ ఎగతాళి చేస్తూ తక్కువ చేస్తూ మాట్లాడేది. మళ్ళీ ఇక్కడికి వచ్చేది ప్రార్థనకి. మరి రాము గారు తిట్టినప్పుడు నువ్వు ఆపలేదు, జాన్ మోహన్ రావు గారు తీసిపడేసినప్పుడు నీకేమి బాధ అనిపించలేదు, ఆపలేదు. ఏంటి సంగతి అంటే తర్వాత తెలిసింది ఏంటంటే, ఈమె ఒక పనికి మాలిన స్త్రీ. కొండెగాడు అని ఇంత చెప్పుకున్నాం చూసారా, కొండెగాడు మిత్రభేదము కలుగ చేయును, కొండెగాడు కలహము పుట్టించును. మూర్ఖుడు ఏం చేస్తాడు, కలహం పుట్టిస్తాడు. కొండెగాడేమో మిత్రభేదము కలుగజేయును. తిరస్కార బుద్ధి గలవాడు అని మనం ధ్యానించుకున్నాం చూడండి. ఈ లక్షణాలన్నీ ఆ సహోదరి దగ్గర ఉన్నాయి. నేను దేవుని బిడ్డను కనుక ఎంత బాధ ఉన్నా, ఎంత కోపం వచ్చినా ఇంకా సహోదరి, చెల్లి అని అంటున్నాను, తిట్టట్లేదు. ఎందుకంటే నోరు రాదు. సంవత్సరం అంతా వాక్యం ధ్యానించి అందరికీ వాక్యం చెప్పి నేనే ఆమెను ఎంతో ఆత్మీయంగా బలపరిచి అనేక సార్లు ఓదార్చి ధైర్యపరిచి దేవుని అందించినాక నా నోటితో నేనే వాళ్ళకి వాక్యం చెప్పి మళ్ళీ నా నోటితో నేనే ఎలా తిట్టడం, ఎలా చెప్పించడం కదా. కాకపోతే సంఘాలలో, పరిచర్యలో అనేక సమస్యలు, అనేక మనస్పర్ధలు, అల్లర్లు
ఏళ్ళు గడిచిపోతున్నా వీటికి ఫుల్ స్టాప్ పడట్లేదు. కారణం ఎవరు అని చెప్పి వెతికితే మూల కారణం దొరికేది కాదు. ఆఖరికి జబ్బులన్నిటికీ ఒకే మందు, జిందా తిలిస్మాత అని ఒకప్పుడు యాడ్ వచ్చేది, గుర్తుంది కదండి. జబ్బులు అనేకం కానీ మందు ఒకటే అని. అలా అన్ని సమస్యలు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అవుతున్నాయి, ఈ సహోదరి దగ్గరికి వెళ్ళి అవుతున్నాయి. ఈమె ఆడిన అబద్ధాలు, ఈమె చెప్పిన నిందలు, ఆమె చెప్పిన కొండాలు, ఆమె తవ్వే గతంలోని కీడును తవ్వడమే తప్పంటే అసలు అక్కడ ఏ కీడు లేకపోయినా, ఎవరూ తిట్టకపోయినా వేరొకరు పేర్లు వాడుకొని వాళ్ళ పేరుతో ఈమె నోటికొచ్చినట్లల్లా నా ఒక్కడి దగ్గరే కాదండి, అందరినీ నాలుకనే ఆయుధంలో ఆమె వాడుకోవటం ప్రారంభించింది. దేనికి? మనుషులను గాయపరచడానికి, కృంగతీయడానికి, మనుషులను విడగొట్టడానికి, సంఘములో అల్లర్లు సృష్టించడానికి ఆమె నాలుకే అస్త్రంగా మారిపోయింది. ఎంతమంది గుండెలు తగలబడిపోయాయో నేనైతే చెప్పలేను. చాలామంది వచ్చారే వాళ్ళు, అన్నయ్య ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఆమె ఒక దొంగ అని, ఆమె పనికి మాలిందని, ఆమె కొండగత్తని మీకు ఏదో ఒక రోజు తెలుస్తుందంటే తెలియకేం కాదు. కాకపోతే యూద ఇస్కరియోతు రోజు డబ్బు దొంగతనం చేస్తాడని తెలిసి కూడా యేసయ్య పక్కనే ఉండనిచ్చాడు. ఎందుకంటే మనం అవకాశాలు ఇవ్వాలి. రోగికే వైద్యుడు అవసరం అని యేసయ్య అన్నాడు కదా. మారతారు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒకరోజు మారతారు. కాబట్టి మారతారనే ఆశతో మనం ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి. ఎవరిని ఓర్చుకోకపోతే, ఎవరిని సహించకపోతే, ఏమండి, ఎవరికి అవకాశాలు ఇవ్వకపోతే ఇక నేను దేవుని సేవకుని ఎలా అవుతా చెప్పండి? అంత మంచి వాళ్ళకే వాక్యం చెప్తూ కూర్చుంటే మరి చెడ్డవాళ్ళకి ఎప్పుడు చెప్పేది, వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇచ్చేది కదా. సరే, కాబట్టి అన్ని సంఘాలలో, అన్ని కుటుంబాలలో, అందరి వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టే మనస్తత్వం కలిగిన వారికి ఉన్న బిరుదులు బైబిల్ చెప్తుంది. తిరస్కార బుద్ధి, కొండెగాడు, పనికి మాలినవాడు, మూర్ఖుడు, ఇటువంటి వాళ్ళు మీరు గుర్తుపట్టచ్చు. ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ దేవునికి ఇష్టలుగా మీరు జీవిస్తే మీరు గుర్తుపట్టేస్తారు ఈ పనికి మాలిన వాళ్ళు ఎవరు. అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. ఒక బండ గుర్తు మీకు చెప్తున్నాను. ఉన్న దూరాన్ని ఇంకా పెంచే ప్రయత్నం ఎవరైనా చేస్తే గనక, అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి, భార్యాభర్తల మధ్యలో కానివ్వండి, ఏ న్యాయమైన చట్టబద్ధమైన ఒక బంధాన్నైనా విడదీసే ప్రయత్నం లేదా విరగొట్టే ప్రయత్నం చేసే వాళ్ళందరూ సైతాను పిల్లలే. అటువంటి వారితో స్నేహం చేయకండి. అటువంటి వారితో మీరు కట్ చేసేసుకోండి. వాళ్ళను దూరం పెడితే పోరు మానిపోతుంది, అవమానం కూడా తీరిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో 6వ వచనంలో కూడా మనం చూస్తాం, నాలుక అగ్నియే, అది చిన్న అవయవమే కానీ బహుగా అదిరిపడును అని రాసి ఉంటుంది కదా. నాలుక అగ్నియే. మంటతో మనం వంట చేసుకుంటున్నాం, ఇలా రకరకాల ప్రయోజనకరమైన పనులు చేసుకుంటున్నాం. కానీ అదే మంట రాంగ్గా వాడితే ఒక్కోసారి బిల్డింగ్లు తగలబడిపోతాయి, అడవులు తగలబడిపోతాయి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది కదా. కాబట్టి నోటి మాటలు దేవునికి మహిమకరంగా, మనుషులందరికీ ప్రయోజనకరంగా, ఆదరణకరంగా, అందరూ రక్షించబడే విధంగా, కృంగిపోయిన వారిని లేవనెత్తే విధంగా, బలపరిచే విధంగా కూడా నీతిమంతుడు వాడతాడు. సమాధానపరిచే మనసు కలిగిన వాళ్ళు వాడతారు. కానీ అవే నోటి మాటలను తగలబెట్టడానికి, కాల్చి బూడిద చేయడానికి, సర్వనాశనం చేయడానికి పనికి మాలిన వ్యక్తులు వాడుతుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఎంతసేపు విన్నారు కదా. మీరెలాంటి వాళ్ళు ఒకసారి చెప్పండి. మీరెలాంటి వాళ్ళు? మీ నోటి మాటలను మీరు ఎలా వాడుతున్నారు? ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం పెరుగుతుంటే, ఇద్దరు వ్యక్తులు విడిపోతుంటే మీ మాటల చేత, మీ మృదువైన ప్రేమ కలిగిన, ఓర్పు కలిగిన మాటల చేత ఆ ఇద్దరిని మీరు కలిపేలా మాట్లాడుతున్నారా? ఆల్రెడీ దూరం పెరిగిన వ్యక్తుల మధ్య ఇంకా దూరం పెంచేలా మాట్లాడుతున్నారా? మీకు మీరే మార్కులు వేసుకోండి. మీరు సమాధానపరుచువారా, లేకపోతే ఉన్న సమాధానాన్ని నాశనం చేసేవాళ్ళ? యేసయ్యకి ఒక బిరుదు ఉంది, ఆయన సమాధానకర్త అని పిలువబడ్డాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడింది చూడండి యేసయ్య గురించి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యకి ఏమని పేరు పెట్టబడిందట?
సమాధానకర్తయగు అధిపతి. మనం ఆరాధిస్తున్న మన యేసయ్య సమాధానానికి కర్త. యేసయ్య ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. యేసయ్య ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అందరూ ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉంటారు, మంచి అనుబంధం కలిగి ఉంటారు. అలాగే సమాధాన కారకులు ఉంటారు చూసారండి, సమాధాన పరచువారు ధన్యులను రాయబడింది కదా. ఈ సమాధాన పరిచే వ్యక్తులు ఉన్న చోట కూడా సమాధానం ఉంటుంది. ఇంత చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఎంతమంది భార్యాభర్తలు కొట్టుకొని విడిపోయి కోర్టు దాకా వెళ్ళి డైవర్స్ కోసం వెళ్ళిన ఎందరో భార్యాభర్తలను నా మాటల చేత, నా గద్దింపు చేత, నా ప్రేమ చేత, దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతది, నేను మాట్లాడి ఎంతోమంది భార్యాభర్తలను మళ్ళీ కలిపాను. అలా ఎంతోమంది పిల్లలు దిక్కులేని వాళ్ళు కాకుండా నేను కారణమయ్యాను. ఎన్నో కుటుంబాలు నేను నిలబెట్టానండి. దేవుడు నన్ను వాడుకున్నాడు. ఎంతోమంది అన్నదమ్ములు విడిపోయి మొఖాలు చూసుకోకుండా అన్నయ్య ఫంక్షన్ చేసుకుంటే తమ్ముడిని పిలవడు, తమ్ముడు ఫంక్షన్ చేసుకుంటే అన్నయ్యని పిలవడు. ఇద్దరికి దేవుని భయం ఉండదు, తల్లిదండ్రులు ఏడుస్తుంటారు. పైగా ఈ అన్నయ్య తల్లికి తండ్రికి వార్నింగ్ ఇస్తాడు, నువ్వు వాడి ఇంటికి వెళ్ళావంటే నేను నీ ముఖం చూడనమ్మా జాగ్రత్త అని. తమ్ముడు అదే వార్నింగ్ ఇస్తాడు అమ్మా నాన్నకి. ఇటువంటి స్థితిలో తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఎంతోమంది అన్నదమ్ములతో నేను ఇరువైపులా వేరువేరుగా మాట్లాడి మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సమాధానపరిచాను. ఒక సహోదరి చాలా ఏడ్చేది నా దగ్గరకు వచ్చి, బ్రదర్ మా అన్నయ్య పాస్టర్ అండి, ఎక్కడెక్కడో మీటింగ్లు పెడతాడండి, వాక్యం చెప్తాడు ఊర్లో వాళ్ళందరికీ, చాలా బాగా పాటలు పాడతాడు, సొలొమోను మహారాజు కొనంత తెలివి ఆయనకుంది, మహా మేధావి, కానీ 5 ఏళ్ళు అవుతుంది నా మొహం చూసి నాతో మాట్లాడక. మొన్న ఒకసారి మా ఊరు వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, నాతో మాట్లాడకుండా మా అత్తమామలతో మాట్లాడి వెళ్ళిపోయాడు నన్ను అవమానించి. ఇక మా అత్తమామలు నాకేం మర్యాద ఇస్తారు చెప్పండి బ్రదర్ అని చెప్పి బాగా ఏడ్చింది. నేను వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో ఆ పాస్టర్ గారితో మాట్లాడా. నాకు అవసరం లేదు, ఈ అన్న చెల్లెల్ని కలిపితే నాకు ఒరిగేది కూడా ఉండదు. అయినప్పటికీ ఆ సహోదరి ఏడుస్తుంటే బాగా ఏడ్చింది. ఓదార్చి ఆమె కడుపు నిండా అన్నం పెట్టి ఆమెకు ఉపయోగపడే కొన్ని వస్తువులు గిఫ్ట్ లాగా ఇచ్చి చక్కగా ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టి నేను నా భార్య ఎదురు వాళ్ళ అన్నయ్యతో మాట్లాడా. ఒకసారి కాదు, ఒకసారి మాట్లాడగానే వీని మారిపోయి అంత మంచోడేం కాదు, ఆడో పెద్ద మూర్ఖుడు. తాను చేయుడు కానీ ఊర్లో వాళ్ళందరికీ బాగానే వాక్యాలు చెప్తాడు, పాటలు బాగానే పాడతాడు, నీతి సూక్తులన్నీ ఊర్లో వాళ్ళకి చెప్పడానికే, తాను జరిగించడానికి కాదు. అది మనోడి మెంటాలిటీ. అట్లాంటి వాడితో 1.5 సంవత్సరంన్నరకు పైగా నేను మాట్లాడా ఒకే అంశం గురించి. నీ తోడబుట్టిన చెల్లి ముఖం చూడకుండా నువ్వు ఇంకెవరికో దేవుని ప్రేమని వాక్యం చెబుతున్నావు, నీది ఒక బ్రతికేనా, దేవుడిని లెక్కడగడా అని అనేక సందర్భాలు నేను సృష్టించుకొని అతన్ని గద్దించి ప్రేమగా అనేక సార్లు చెప్పగా చూడండి, ఒక రాయి పగలగొట్టాలని ఒక సుత్తి దెబ్బ కొడితే అది పగలలేదు. పెద్ద రాయి సుత్తి ఏమో చిన్నగా ఉంది, కానీ ఆ చిన్న సుత్తితో ఆ పెద్ద రాయి మీద ఒక దెబ్బ కొడితే పగలలేదు, కానీ 10 దెబ్బలు కొట్టామనుకోండి కాస్త బీట్ ఇస్తుంది కదా, బీట్లు బారుతుంది. 20 దెబ్బలు కొడితే కాస్త పగులుతుంది, 30 దెబ్బలు కొడితే పగిలి తీరుతుంది కదా. సరిగ్గా అదే జరిగింది. 1.5 సంవత్సరం తర్వాత ప్రతిరోజు నేను ఆ చెల్లి గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అన్నయ్య దగ్గర ఆమెని దుర్భాషలు ఆడేవాడు. ఆమె నాకు అంత ద్రోహం చేసింది, ఇంత ద్రోహం చేసింది. నాకు నా తమ్ముడికి మధ్య గొడవ అయితే తమ్ముడు పక్షాన్ని చేరింది, తమ్ముడు వైపు అనుకూలంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అనేవాడు. చూడండి, ఒక ఆడపిల్ల 2 అన్నదమ్ములు అనుకున్నప్పుడు తమ్ముడికి సపోర్ట్ చేస్తే అన్నయ్య కోపం వస్తుంది, అన్నయ్యకి సపోర్ట్ చేస్తే తమ్ముడు కోపం వస్తుంది. మధ్యలో ఆడపిల్ల బలహీనరాలు కదా, ఆమెను ఇరుకుని పెట్టడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇవన్నీ మాట్లాడి ఆమె నీ చెల్లి, ఆమె చేసిన తప్పైనా నువ్వు ఆమెను క్షమించాలి. తల్లిదండ్రులు ఇద్దరు లేరు కదా, తల్లిదండ్రుల పాత్ర నువ్వు తీసుకోవాలి, నువ్వు ఆమెను ఆదరించాలి, ఆమెకు అండగా నిలబడాలి. సొంత అన్నవి నువ్వే ఎగతాళి చేసి అత్తమావుల దగ్గర ఇంకా ఆమె పరిస్థితి ఏంటని చెప్పి పదే చెప్పి ఆఖరికి ఆ 2 అన్నా చెల్లెలని విడిపోయిన తమ్ముడిని మొత్తం 3 కలిపాను. నేను ఎందుకు కలిపాను అనుకుంటున్నారు? వాళ్ళ వలన నాకు రవ్వంత ప్రయోజనం లేదు, 1 రూపాయి కూడా వాళ్ళ దగ్గర నేను తీసుకోలేదు. నా దాకా వచ్చాక ఆశ్రయం కోరి, సహాయం కోరి
నేను దేవుని బిడ్డను గనుక, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను గనుక సమాధాన పరిచేవారు దేవుని కుమారులు అనబడ్డ వాక్యం నా విషయంలో నెరవేరింది. సమాధాన పరిచినందుకు కాదండి నేను దేవుని కుమారుడు అయ్యింది. నేను దేవుని కుమారుడును గనక సమాధాన పరచకుండా ఉండలేను. విడిపోయిన ఆ ముగ్గురి తోడబుట్టిన వారిని కలిపాను. మామూలుగా అయితే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు కదా, కృతజ్ఞత కలిగి ఉంటారు, రుణపడి జీవిస్తారు. కానీ అందరికీ మంచి బుద్ధి ఉండదు కదా. విచిత్రం ఏంటంటే అన్నా చెల్లెల్ని కలిపాను, విడిపోయిన తమ్ముడు ముగ్గురిని ఒక తాటి మీద పెట్టాక ముగ్గురు ఒకటైపోయి నన్ను ఎగతాళి చేయటం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. దీనికి ప్రైజ్ లార్డ్ ఏంటి అంటారా? నేను అన్నిటికీ ప్రైజ్ లార్డ్ చెప్తా. నన్ను పొగిడితే ప్రైజ్ ది లార్డ్ అంటారు, నన్ను తీసిపడేసి మాట్లాడితే కూడా ప్రైజ్ ది లార్డ్. దేవుని సెలవు లేకుండా ఒక వ్యక్తి నన్ను ప్రేమించరు, ఆ దేవుని సెలవు లేకుండా వీళ్ళు నన్ను ఎగతాళి చేయరు కూడా. సరే, నేను ఎగతాళి చేయబడాలని, అవమానించబడాలని దేవుడు సెలవిచ్చాడేమో. సో వాట్, లెట్ ఇట్ హ్యాపెన్. ఈరోజు అవమానానికి అప్పగించాడు దేవుడే నన్ను. ఈ దేవుడే రేపు నన్ను ఘనపరుస్తాడు. బాధపడ్డాను, చాలా బాధపడ్డా. ఇంకోసారి ఎవరికి సాయం చేయకూడదని ఎప్పటిలాగే అనుకున్నాను. కానీ సాయం చేయకుండా ఉండలేని మానసిక స్థితి నాది. దేవుని వాక్యం నన్ను అలా మార్చింది. మంచిగా బ్రతకడానికే పుట్టాను, మంచిగానే బ్రతుకుతున్నాను, మంచి చేయడానికే దేవుడు నన్ను సేవకుడికి పిలిచాడు. చెడు ఎలాగో చేయమనుకోండి, మంచి చేయకుండా మాత్రం మౌనంగా స్టీవెన్ శాస్త్రి అనేవాడు ఉండలేడు. స్టీవెన్ శాస్త్రి మాత్రమే కాదు, పరలోకమందున్న దేవుని కుమారులు అందరూ కూడా సమాధానపరిచే వ్యక్తులై ఉండాలి. ఇటువంటి సమాధానపరిచే మనస్తత్వం కలిగిన వాళ్ళు కనుక ప్రతి ఇంట, ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో ఉంటే అసలు కోర్టులో ఇన్ని లక్షల కేసులు మురుగుతాయో చెప్పండి. కోర్టులో న్యాయం జరగాలంటే మనం కొన్ని రోజుల క్రితం తెలిసింది ఏంటంటే 30 ఏళ్ల క్రితం కోర్టులో కేసు వేస్తే మొన్న తీర్పు వచ్చిందట. కానీ 3 నెలల క్రితమే ఆ కేసు వేసిన ఆయన చనిపోయాడట. కేసు గెలిచాడు కానీ తీర్పు వచ్చేసరికి కేసు వేసిన అతను చనిపోయాడు కూడా. 30 ఏళ్ళు పట్టింది, కొన్నిసార్లు 20 ఏళ్ళు, కొన్నిసార్లు 10 ఏళ్ళు. కోర్టులో న్యాయం జరగాలంటే ఈలోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. ఎవరైనా నాతో గొడవ పడ్డారు అనుకోండి, లేదా నేనే ఎవరితోనో గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, లేదా వాళ్ళు నాకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఆ వ్యక్తికి నాకు మధ్య అసలు ఏం జరిగింది అని పెద్దరికం వహించి బాధ్యతగా నాతోటి వారితో మాట్లాడి ఇద్దరిని సమాధానపరిచి కలిపే ప్రయత్నం చేసేవాళ్ళు ఒకరు కూడా లేరనుకోండి, అది ఎంత దారుణమైన పరిస్థితి. క్రైస్తవులు లేరా అంటే బోళ్ళంతమంది ఉన్నారు, పాస్టర్లు లేరా అంటే చాలామంది ఉన్నారు. కానీ సమాధానపరిచేవారు దేవుని కుమారులు అనబడుదురు అనే వాక్యం ఎవరూ జరిగించట్లేదు. అంటే ఇప్పుడు ఆదివారాలు చర్చిల నిండా ఉన్న క్రైస్తవులు, పాస్టర్లు వీళ్ళంతా ఏం చేస్తున్నారో తెలుసా? పాటలు బాగా పాడతారు, చప్పట్లు కొడతారు, వాక్యం చెప్తారు, వాక్యం వింటారు, ఒకరెళ్ళకొకరు వెళ్ళి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్తో బాగా తింటారు. అనాథాశ్రమాలకు వెళ్ళి మాత్రం అనాథలకు వండి పెట్టే పాస్టర్లు, విశ్వాసులు బహు తక్కువ మంది. ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమంది ఎన్నిసార్లు లోకల్గా మీకు అందుబాటులో ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళారు చెప్పండి? వెళ్ళకపోతే ఇక మీదటైనా వెళ్ళండి. మీరందరూ నాకే డబ్బు తెచ్చి ఇవ్వనక్కర్ల అనాథల పేరు మీద. మీరు ఉన్న ప్రాంతంలో ఆరా తీయండి. దగ్గరలో ఆర్ఫనేజ్ హోమ్స్ ఉన్నాయా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయా అని ఆరా తీయండి. వెళ్ళండి, వెళ్ళి మీ బర్త్డే రోజు కానీ, మీ పెళ్లి రోజు కానీ, లేదా క్రిస్మస్ రోజు కానీ, క్రిస్మస్ పేరు మీద మళ్ళీ ఆ రోజు కూడా మీరే వండుకొని తింటే మీరు దేవుని బిడ్డలు కాదు. వండి అక్కడున్న వాళ్ళందరికీ పంచండి. పేదలకు, దిక్కులేని వాళ్ళకి, అనాథల్ని జ్ఞాపకం చేసుకోండి. అందరూ పాటలు పాడుతున్నారు, వాక్యం చెబుతున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, చర్చిలు కడుతున్నారు, సేవ చేస్తున్నారు. కానీ విడిపోతున్న వ్యక్తులు, కుటుంబాల మధ్యలో సమాధానపరిచే బాధ్యతను మాత్రం భుజాల మీద వేసుకునేవారు బహు తక్కువ మంది. ఎక్కువ మంది అనేది ఏంటంటే మనకి ఎందుకండి, ఆఖరణ మళ్ళీ మనమే పిచ్చోళ్ళం అవుతాం అంటారు. అవుతామండి. మీరు ఎవరికైనా మెయిల్ చేస్తే ముందు మీరే పిచ్చోళ్ళు అవుతారు. అలా నేను బోల్డెన్నిసార్లు పిచ్చోడు అయ్యా. అయినప్పటికీ అది మన ధర్మం, మన బాధ్యత. ఎగతాళి చేస్తే చేయనివ్వండి, తర్వాత దేవుడు వాళ్ళని ఎక్కడుగుతారు. ఎక్కువ మంది ఎవరికైతే మనం సమాధానపరిచి కలుపుతామో వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు. నిజమే, కాదనట్లేదు. కానీ అందరూ అలా ఉండరు కదా. చాలామంది కృతజ్ఞతతో, ప్రేమతో జీవితాంతం ప్రేమిస్తారు, ప్రాణం ఇచ్చేంత ప్రేమిస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సేవలో నాతోటి. కానీ ఎక్కువ మందికి మాత్రం కృతజ్ఞత లేని వాళ్ళు,
కనీస మర్యాద, కనీస కృతజ్ఞత లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, మనుషుల ముఖాలు చూస్తే మనం ఒక మంచి పని కూడా చేయలేము. చేసేది దేవుని నిమిత్తం చేయాలి, దేవుని నుండి ప్రతిఫలం ఆశించాలి, దేవుని కొరకే బ్రతకాలి, మనుషుల కొరకు కాదు. యేసయ్య అంటారు, సమాధానపరుచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇంకా ఒక మాట, యేసయ్యకున్న మరొక బిరుదు ఏంటంటే, ఆయన దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండి మనుషులను దేవునితో సమాధానపరిచే బాధ్యత తీసుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య దేవుని కుమారుడు అని కదా పిలువబడింది. ఈ భూమి మీద యేసయ్య ఏ పని చేయడానికి వచ్చాడు అని అంటే, తన మరణము చేత, తన రక్తము చేత, తన మరణ పునరుద్ధానాల చేత, తన శ్రమల చేత విశ్వసించు వారందరినీ దేవునితో సమాధానపరచడానికి వచ్చాడట ఆయన. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి కూడా ఒకడే. ఆయన ఎవరంటే క్రీస్తు యేసు అను నరుడు. యేసు క్రీస్తు లాగా మధ్యవర్తులు కావాలను. మాకు స్టాఫ్ కావాలని బోర్డులో పెడుతుంటారు కదా, షాపుల్లో, కాంప్లెక్స్లో వర్కర్స్ కావాలి, స్టాఫ్ కావాలని. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని సేవకునిగా, దేవుని ప్రతినిధిగా, దేవునికి మనుషులకు మధ్య యేసుక్రీస్తు ఎలాగైతే మధ్యవర్తిగా ఉండి సమాధానపరుస్తున్నాడో, దేవునికి దూరమైన వాళ్ళందరినీ దేవుని దగ్గరికి ఎలాగైతే ఆయన చేర్చుతున్నాడో, మనుషులకు మధ్యవర్తి కావాలి, మధ్యవర్తులు కావాలి. అటువంటి ఒక మధ్యవర్తిగా నేను ఉన్నాను, మీరు కూడా ఉంటారా? మీకు అందుబాటులో ఉన్న విడిపోయిన ప్రతి న్యాయమైన, చట్టబద్ధమైన ప్రతి బంధాన్ని మీరు కలిపే ప్రయత్నం చేయండి. మీకు లాభం లేకపోయినా, మీరు ఎగతాళికి గురైనా, మీరు పిచ్చోళ్ళుగా చూడబడినా, భార్యాభర్తలను, అన్నదమ్ములను, అక్కా చెల్లెలను, తల్లిదండ్రులు, పిల్లలను కలిపే మధ్యవర్తులు కావాలి అనగానే ఎక్కడ రారండి. అప్లికేషన్ పెట్టుకుని ఎవరు వస్తారు? ఎవరు రారు. నన్ను వద్దన్నా నేను ఇలాగే ఉంటాను, కొంతమందిని చేయమన్నా చేయరు. కారణం ఏంటంటే, నేను దేవుని బిడ్డను కనుక, ఎవరో చెప్పినందుకు నేను చేయటం కాదు, దేవుని బిడ్డను కనుక అది నా ప్రాథమిక కర్తవ్యం. నేను అలా తప్ప మరొకలా ఉండలేను. సమాధాన పరచటం నా బాధ్యత. ముందు నేను దేవునితో రోజు సమాధాన పడతా, నా భార్య బిడ్డలను దేవునితో సమాధాన పరుస్తుంటా. దేవుని సేవకునిగా నా పాటల చేత, వాక్యం చేత, నా కౌన్సిలింగ్ చేత మనుషులందరినీ దేవునితో సమాధాన పరుస్తుంటాను. యేసుక్రీస్తు శిష్యుడుగా అది నా ధర్మం, నా బాధ్యత. తర్వాత నాకు చేతనైనంత వరకు మనుషులు ఏ కారణము చేతనైనా వారి మధ్యలో ఉన్న ఆప్యాయత, అనురాగం, అనుబంధం పలుచబడి దూరాలు పెరిగినప్పుడు, ముఖాలు చూసుకోకుండా, మాట్లాడుకోకుండా గనక పరిస్థితులు మారిపోతే, నాకు తెలిస్తే నన్ను ఎవరు బొట్టు పెట్టి పిలవనక్కర్లా, హారతి పెట్టి పిలవనక్కర్లేదు, బ్రతిమిలాడనక్కర్లేదు. నాకు తెలిస్తే చాలు, నేను సుమోటోగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. నా అంతటా నేనుగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ చెడిపోయిన బంధాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తా, పునరుద్ధరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నేను దేవుని బిడ్డను కనుక. కానీ దయ్యం బిడ్డలేమో మంచుకున్న బంధాలను ఎవరూ పిలవకుండానే సుమోటోగా దూరతారు, చెడగొట్టడానికి, నాశనం చేయడానికి, చిచ్చు పెట్టడానికి, మాటల చేత, అబద్ధాల చేత, కొండాల చేత, చులకనగా మాట్లాడే మాటల చేత, నిందల చేత. ఇటువంటి వారిని కూడా మనం దూరం పెట్టి తీరాలి. ఈ వాక్యం వలన మీరందరూ బలపడుతున్నారని, దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీరు కూడా ఒకవేళ ఈ మాటల చేత మీరు ఆదరించబడుతున్నారని, బలపడుతున్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని మీరు కనుక నమ్మితే మౌనంగా ఉండకండి సహోదరులారా. మిమ్మల్ని బలపరుస్తున్న ఈ పరిచర్యను మీరు కూడా తిరిగి బలపరచండి. అప్పుడు ఇంకా ఆశీర్వాదకరమైన పరిచర్యను నేను దేవుని సేవకుడిగా చేయగలను కదా. కాబట్టి మీరు మేలు పొందితే తిరిగి మేలు చేయండి మినిస్ట్రీకి. మీరు బలపడితే మమ్మల్ని తిరిగి బలపరచండి, పరిచర్యను బలపరచండి. ప్రభు నాకు, మీకు, మనందరికీ సహాయం చేయనుగాక. ప్రభు మేము దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.